హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు బెండకాయ పకోడా చేసి చూపిస్తున్నానండి. బాగా ఒకటి బట్టి 2 సార్లు బాగా కడిగి కొంచెం బాగా ఆరినట్లు అయిన తర్వాత ఆ కాయలను సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, ఆ విధంగా చాలా సన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది, తొందరగా బాగా వేగిపోతాయండి. చూడండి, ఆ విధంగా కట్ చేసుకుందామని. కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో అలా వేసుకున్నామంటే కొద్దిసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్లేట్లో ఉంచేసామంటే ఆ బంక అనేది అంతా వెళ్ళిపోతుంది. అవన్నీ ఒక గిన్నె ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. నేను ఒక 1/2 కిలో దాకా తీసుకున్నాను. చూడండి, ఆ విధంగా కట్ చేసుకొని కొద్దిసేపు ఆరితే సరిపోతుంది మనకు. ఎందుకంటే బంక లేకుంటే కనుక చాలా క్రిస్పీగా వస్తాయి. మనకు టైం ఉందంటే ఇంకా 10-15 నిమిషాలైనా ప్లేట్లో అలానే ఉంచుకోవచ్చు. నేను తెల్లగడ్డ, అల్లము కొద్దిగా తీసుకున్నానండి. ఒక చిన్న ఇంచు అల్లము, ఒక 5-6 తెల్లగడ్డలు తీసుకొని అది కచ్చాపచ్చాగా కొట్టి వేస్తున్నాను. చాలా ఈజీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత టేస్ట్ ఉంటుంది. ఇది స్నాక్గా తినచ్చు, సైడ్ డిష్గా కూడా తినచ్చు అండి. పప్పులో కానీ రసంలో కానీ అట్లా నంజుకొని అయినా తినచ్చు, లేదా అలాగే అయినా తినచ్చండి. స్నాక్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టచ్చు. నా దగ్గర దోశ కారం ఉంటుంది కదా, ఎర్ర కారం, అది ఉన్నిందండి. అది వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇంకా కారం యాడ్ చేయడం లేదండి. ఆ కారం యాడ్ చేశాను 2 స్పూన్స్. ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే ట్రై చేయండి, లేదంటే కారపొడి వేసేయండి, సరిపోతుంది. ఆ విధంగా వేసుకున్నానండి. కొంచెం కలిపేసుకున్నామంటే అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్నామంటే ఆ కారము, తెల్లగడ్డ, అల్లం అంతా వాటికి ఆ ముక్కలకు పడుతుందండి. చేయబెట్టైనా కలిపేసుకోవచ్చు, స్పూన్తో అయినా మన ఇష్టం అది. కొంచెం బాగా కలిసిందంటే దానికి మసాలా పట్టిందంటే ముక్కలు చాలా బాగుంటాయండి. చప్పగా లేకుండా అట్లా అనిపిస్తుంది. తిన్నప్పుడంతా మనకు మసాలా తగిలినట్లే ఉంటుంది. కొద్దిగా ఉప్పు తీసుకుంటున్నానండి. జీలకర్ర కూడా చేత్తో అట్లా అన్నామంటే కొంచెం చేత్తో అట్లా నలిపినట్లు అన్నీ వేసేసి కొంచెం ఉప్పు కూడా, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. కలిపేసుకుందాము. చూడండి, ఆ విధంగా చేసేసుకోండి. ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నానండి. నేను ఆ శనగపప్పులోనే బియ్యము, శనగపప్పు కలిపి నేను పిండి పట్టించుకుంటానండి. నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. 2-3 స్పూన్స్ పడుతుంది. అక్కడ కలపండి, కలిపిన దాన్ని బట్టి చూసి మళ్ళీ అయినా కలపండి. కొంచెం 1.5 స్పూన్ అయినా సరిపోతుంది. నేను కొంచెం వేసాను. చూడండి, ఆ విధంగా. కార్న్ఫ్లోర్ అవసరమే లేదండి. కార్న్ఫ్లోర్ వేసుకుంటారు కొందరు, కార్న్ఫ్లోర్ అవసరమే లేదు. శనగపిండి, నాకు శనగపిండిలోనే ఇంకా బియ్యపిండి ఉంది కాబట్టి సరిపోతుంది. ఆ విధంగా ఒక్కసారి అట్లా అన్నామంటే అంతా కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత చెయ్యి పెట్టి అంతా కలిపేసుకుందామండి. మీకు కావాలంటే దీంట్లో శనగకాయ పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. శనగకాయ పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఏరి పక్కన పెట్టేస్తారని ఉత్త శనగకాయ పప్పులు చేస్తే తింటారండి, దీంట్లో వేస్తే తినరు, అందుకని నేను వేయలేదు. మీకు శనగకాయ పప్పులు నచ్చుతాయి అనుకుంటే ఒక చిన్న బౌల్ నిండా వేసుకోండి, చాలా బాగుంటాయి టేస్ట్. చూడండి, ఆ విధంగా పకోడా అయితే మనం ఎలా చేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ పెట్టేసుకున్నాను. వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. చూడండి, బాగా వేగిపోయాయి, కలుపుకుంటూ ఉండాలి. చాలా క్రిస్పీగా వస్తాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీ, తొందరగా అయిపోతుంది. కట్ చేసి ఆడ పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అది అప్పుడే కట్ చేయాలని ఏం లేదండి. ఆరే కొద్దీ ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి. మనం టైం ఉన్నప్పుడు కట్ చేసి పెట్టేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా అయినా కూడా చేసేయచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చారండి, చాలా థ్యాంక్స్ అండి. పేరు పేరున థ్యాంక్స్. నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది 1K వచ్చినందుకు. మరొకసారి అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకుంటున్నానండి. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. చూడండి ఎంత బాగా, అసలు చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకు నచ్చుతుంది. బెండకాయ తినరు అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఎక్కువ మసాలా వేయలేదు, ఎక్కువ శనగపిండి అవి వేయలేదు, గ్యాస్ ఫామ్ అవుతుంది అనడానికి చాలా మంచిది. చూడండి, ఇట్లా నలిపితే వచ్చేస్తుంది. నేను ఇంట్లో పువ్వులు దేవుడి దగ్గర పెట్టినవి మనం వెంటనే వాడిపోవు కదండి ఈ సీజన్లో, అలాంటివి పడేయకుండా ఇలా డెకరేట్ చేశానండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. మన టేబుల్స్ మీద కానీ అట్లాంటి చోట అన్నీ తీసేసి ఇట్లా వేసి ఒక బౌల్లో వాటర్ వేసేసి పెట్టానండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.